విష్ణువు సర్వాంతర్యామి, విశ్వమంతా వ్యాపించి ఉంటాడు అని అంటారు కదా. అలాంటప్పుడు ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి ఎంత వెతికినా ఎక్కడ ఎందుకు కనిపించలేదు? హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి కనిపించలేదు. ఆ మాట హిరణ్యకశిపుడే చెప్పాడు. నా తోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండు నాకంటే ఈ భూతశ్రేణికి లేడు రాజొకడు సంపూర్ణ ప్రభావుండు. నీకు ఎలా తెలుసు నాన్న అంటే, మద్భ్రాతం జంపిన మున్నునే వెదకి తిన్పల్మారు నారాయణుండు ఏతద్విశ్వములోన లేడు మరివాడు ఎందుండురా దుర్మతి. హిరణ్యకశిపుడు ఏమన్నాడంటే, మొత్తం అంతా నేను వెతకడం కాదు గాలించానురా, వాడు ఎక్కడా కనపడలేదు. నాన్న ఎందుకు వెతికావు అని ప్రహ్లాదుడు అడుగుతాడేమో అని. ఎందుకు వెతికానంటే, మా తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించినందుకు నేను కోపం వచ్చి పట్టుదలతో ప్రతీకారం తీర్చుకోవాలని, పగ తీర్చుకోవడం కోసం వెతికాను. కనపడితే కదా పగ తీర్చుకోవడానికి, ఎక్కడా కనపడలేదు. ఉంటే కదా కనపడేది, మరి లేడు కాబట్టి కనపడలేదు. కనపడటం లేదు కాబట్టి లేడని తెలుస్తోంది, అందుకని లేడని సిద్ధాంతం చేసేసాడు. అందుకని కనపడలేదు ఆయనకి. ఎందుకు కనపడలేదు? మరి ఉన్నాడుగా. హిరణ్యకశిపుడి మాటల్లోనే ఉంది, మా తమ్ముడిని చంపాడు అని. లేనివాడు చంపాడా, ఉన్నవాడు చంపాడా? తమ్ముడిని చంపిన మాట నిజమైతే లేడనే మాట అసత్యం, లేడనే మాట నిజమైతే తమ్ముడిని చంపిన మాట అసత్యం. తమ్ముడిని చంపాడు కాబట్టి పగ తీర్చుకుందామని వెతికాను, కనపడలేదు కాబట్టి లేడు అంటున్నాడు. లేడంటే ఇప్పుడు లేడా, అసలు లేడా, నీకు కనిపించట్లేదా? ఇది నాస్తికత్వం, హేతువాదం అనే పేరుతో మనం ప్రశ్నలు వేస్తున్న వారు ఆలోచించుకోవడం కోసం పురాణాలు మనకిచ్చిన ఒక సందేశాత్మకమైన పాత్ర, సన్నివేశం హిరణ్యకశిపుడు సన్నివేశం. హిరణ్యకశిపుడు కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే, భగవంతుడు అంటే ఒక రూపం అనుకుంటున్నాడు. ఆ రూపం అన్ని చోట్ల ఉంటుందా? దేవుడు అంటే ఒక రూపం మన ఇంట్లో పూజామందిరంలో ఉంటుంది, లేకపోతే క్యాలెండర్లో ఫోటో రూపంలో ఉంటుంది, లేకపోతే ఆలయంలో విగ్రహ రూపంలో ఉంటుంది. అన్ని చోట్ల ఎందుకు ఉంటుంది? అన్ని చోట్ల కూడా ఇదే ఉన్నది, ఆయా రూపాల్లో ఉన్నది. ఈ సంగతి హిరణ్యకశిపుడికి తెలియదు. ఇది తెలియకపోవడమే అజ్ఞానం, ఇది తెలియడమే జ్ఞానం. ఇది హిరణ్యకశిపుడికి తెలియక ఏమనుకుంటాడు, హిరణ్యాక్షుణ్ణి సంహరించింది వరాహ రూపంతో కదా, ఆ వరాహ రూపంతో ఉన్న విష్ణుమూర్తి ఎక్కడైనా కనిపిస్తాడేమో, లేకపోతే వరాహ వేషం వేసుకున్న అసలు విష్ణుమూర్తి కనపడతాడేమో, కనపడితే ఏమైనా చేద్దాం అనుకున్నాడు. కానీ కనపడలేదు. మరి నిజంగా ఎక్కడో ఒక చోట ఉండాలిగా, ఎందుకు కనపడలేదు అని మనకు కూడా సందేహం కలుగుతుంది. ఎందుకు కనపడలేదో కూడా భాగవతం చెప్పింది. ఈ హిరణ్యకశిపుడు వెంటపడి వెతుకుతున్నాడని, ఎదురై పోర జయింపరాది తని కాక ఎందేనియుంబోవ భీప్రదుడై ప్రాణులదోలు మృత్యువు క్రియంబై వచ్చునంసున్ క్రియావిదుడు అబ్జాక్షుడు నిశ్వాసరంధ్రదిశన్ దైత్యు హృదంతరాళమున ఆవేశించే ప్రత్యక్ష క్రియాభీరుడై అన్నారు పోతన్న గారు. ఎదుర్కొందామంటే వరాలు సంపాదించాడు కాబట్టి వెంటపడి వచ్చే మృత్యులాగా వస్తున్నాడు. ఎదుర్కొని యుద్ధం చేయడానికి వీల్లేదు. పోనీ ఎక్కడైనా దాక్కుందామంటే ఎక్కడ దాక్కున్నా వస్తాడు. కాబట్టి అతడు వెతకని చోట దాక్కోవాలి అని ఆలోచించి హిరణ్యకశిపుడు గాలి పీలుస్తున్నప్పుడు సూక్ష్మ రూపాన్ని ధరించి అతని ముక్కు రంధ్రాల్లో నుంచి లోపలికి వెళ్ళి అతని హృదయంలో కూర్చున్నాడు అన్నారు. అందుకని విష్ణుమూర్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? హిరణ్యకశిపుడు హృదయంలో ఉన్నాడు. వీడేం చేస్తాడు? బయటంతా వెతుకుతాడు, లోపల వెతకడు. అమ్మవారి నామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతకడం కాదు, లోపల వెతకాలి. వాడు లోపల వెతకడు, లోపలికి చూసుకోవడం లేదు వాడికి. విష్ణుమూర్తిలో లోపాలు చూడడమే ఉంది కానీ. అందుకని హిరణ్యకశిపుడు కనిపించే అవకాశం లేదు, అందుకని కనిపించలేదు. ఆ లోపల ఉన్నాడు కాబట్టి ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి జరుగుతున్న సంభాషణ అంతా వింటూనే ఉన్నాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వద్దాంలే, అప్పటిదాకా ఇక్కడే ఉందాం అని లోపల ఉన్నాడు అనమాట. అందుకని కనిపించలేదు. భాగవత పురాణం అంతరార్థాన్ని చాలా స్పష్టంగా, అద్భుతంగా ఎందుకు హిరణ్యకశిపుడికి కనిపించలేదు అనే విషయాన్ని తెలియజేసింది.